నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి. విజ్ఞాన్ గారు, నిన్న జరిగిన రామ్ చరణ్ బర్త్డే వేడుకలకి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఎలా జరిగాయి అనేది పక్కన పెడితే ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అనేది ప్రస్తుతానికి హాట్ టాపిక్. సో నిన్న రామ్ చరణ్ బర్త్డేకి జూనియర్ ఎన్టీఆర్ గారు రాలేదు. ఎందుకు? నందమూరి ఫ్యామిలీయే రాలేదు, ఒక ఎన్టీఆర్ గారిని ఎందుకు ఫోకస్ చేయడం? అంటే వీళ్ళిద్దరు కలిపి ఒక సినిమా చేశారు, ముగ్గురు ఆరులో కలిపి పండగ చేసుకున్నారు, బాయ్ బాయ్ అంటూ తిరిగారు, కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ అంటే అది వేరే, బట్ రామ్ చరణ్కి జూనియర్ ఎన్టీఆర్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా. అట్లీస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారిని అటెండ్ అవ్వాలి కదా. క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దామా? వద్దాం. వీళ్ళకి ఏంటో వీళ్ళ సెలబ్రేషన్స్కి వాళ్ళకి నిజంగా కుదరట్లా. అది యాదృచ్ఛికమో లేకపోతే దైవేచ్ఛో తెలియదు మనకి, బట్ కుదిరి చావట్లా. 27th ఆటప్పుడు తారకరత్న గారు పడిపోయిన తర్వాత 28th వీళ్ళేమో వాళ్ళ వీరే సక్సెస్ మీట్ పెట్టుకున్నారు వరంగల్. అవునా? అప్పుడు అంటే చెప్తున్నా, అంటే అప్పుడు ఆ వేడుకకి వీళ్ళు రావాల్సిన అవసరం లేదులే, బట్ అంటే డిఫరెంట్ యాంగిల్స్లో వీళ్ళకు ఒక సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే వీళ్ళ సెలబ్రేషన్స్ వస్తున్నాయి. ఇది మాట్లాడుకుంటే సరే. అలాగే గుడ్ మార్నింగ్ అమెరికా ఇటు ఆ షోలో మొత్తం యూఎస్లో గ్రాండ్ రిలీజ్, అందరూ కూడా చరణ్తో పాటు ఎన్టీఆర్ ఉంటే బాగుండు అనుకున్నారు. ఆ టైంలో ఏమైంది? ఆయన ఒకరే సెలబ్రేట్ చేసుకుని తిరుగుతున్నారు, ఈయనకేమో 11వ రోజు పెద్ద కర్మ అవ్వాలి, అక్కడ స్ట్రక్. సో అప్పుడు కుదరలా. పోనీ ఆస్కార్ దగ్గర కన్నా వెళ్ళి బాగా సెలబ్రేట్ చేద్దామంటే వీళ్ళందరూ అక్కడే 3-4 రోజులు ఉండేసి హాయిగా తిరిగి నింపదిగా అన్నీ తిరిగేసి ఫోటోలు తీసుకొని వద్దాం అనుకున్నారు వీళ్ళు అందరినీ కలిసి. కానీ ఎన్టీఆర్ గారు ఏం చేశారంటే వెంటనే పాపం ఒక కమిట్మెంట్, కమిట్మెంట్ ఇచ్చాడు, నీకు నేను వస్తానని మాట ఇస్తే వాళ్ళు తప్పరు కదా. సో పాపం వాళ్ళకి కాకుండా ఈయన ముందే రావాల్సి వచ్చింది. అంటే అక్కడ ఆఫ్టర్ పార్టీ సెలబ్రేషన్స్కి ఆయన లేడు. అంటే వాళ్ళు ఇప్పుడు రాజమౌళి ఒక ఫ్లాట్ తీసుకున్నాడు అక్కడ, ఊకే ఎవరు తిరుగుతారు, హోటల్కి ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి ఒక ఫ్లాట్ పడేస్తే ఎప్పుడు వచ్చినా అందులోనే ఉండొచ్చు కదా. అదే కదా, దట్టు కొంచెము హాలీవుడ్ తో సత్సంబంధాలు కొనసాగిద్దాం అనుకుంటున్నారు కాబట్టి 3 BHK ఫ్లాట్. ఇల్లు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు అందులోనే ఉండొచ్చు కదా ఫ్రీగా. ఒక కుక్కుని పెట్టుకుంటే, క్లీనర్ని పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. సేమ్ హోటల్లో ఉండే సేవలన్నీ వస్తాయి కదా, అంతే కదా. హ్యాపీ ఉంటుంది. పైగా అక్కడ ఏమేమో అడ్డమైన గడ్డి తినకుండా ఇంటి పట్టున నలుగు వండించుకొని ఇంత తినొచ్చు శుభ్రంగా, అది మంచి విషయమే. సో అక్కడ ఆఫ్టర్ పార్టీకి వీళ్ళందరూ కలిసారు, కానీ ఈయన రాల వెంటనే హుటాహుటిని వచ్చేసాడు. అప్పుడు అనుకున్నారు. సో అండ్ నెక్స్ట్ సరే సందర్భం కుదరలా. ఇప్పుడనే కాదు, ఇంకొన్నాళ్ళ పాటైనా సరే గుళ్ళకి, గోపురాలకి అండ్ పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, పుట్టినరోజు వేడుకలకి వీళ్ళకి వెళ్ళే అంత ఇది లేదు. సంవత్సరం అయితే కనుక తమ్ముడు అన్న సొంత వీళ్ళది ఎట్లన్నా ఉమ్మడి కుటుంబం, అంటే బాబాయ్ కొడుకు వాళ్ళ కొడుకు ఇట్లాంటివి ఏమి ఉండవు నందమూరి వంశానికి. అందరూ ఒకటే, వాళ్ళ ఫ్యామిలీ అంతా. అంటే ఎన్టీఆర్ గారు అలా పెట్టారు, వాళ్ళు ఇప్పటికీ అదే పద్ధతిగా ఉంటున్నారు. వేడుకలకి వెళ్ళరు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు కదా, మరి అవి వేడుక కదా అని కొంతమంది అంటారు. గుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళు ఉంటారు. అదేంటంటే ఆ ప్రమోషన్ అవసరం. మన ఇప్పుడు సేమ్ ఇదే దాస్కదమ్కి లాగా ఆయన వేదాకి వెళ్ళి ప్రమోట్ చేయడం బాలయ్య గారు, ఈ అవసరం. అండ్ వాళ్ళిద్దరి సినిమాకి కూడా, వాళ్ళ తమ్ముడు సినిమాకి అమిగోస్కి ప్రమోట్ చేయడం, అదేంటంటే వాళ్ళని నమ్ముకొని కొంతమంది ఉన్నారు ఆ సినిమాలో. పర్సనల్, ఇది వీళ్ళ పర్సనల్ అయింది. నా పర్సనల్ ఇష్యూకి నేను రాకుండా ఉండి ఇంతమంది నేను బాధ పెట్టాలి. మన ప్రెజెన్స్ వల్ల వేరే వాళ్ళకి మంచి జరుగుతుంది అని అనుకోవడం వేరు, ఒక జరుగుతున్న పార్టీకి మనం వెళ్ళి ఎంజాయ్ చేయడం వేరు. సో రెండు డిఫరెంట్. ఇప్పుడు ఈ రామ్ చరణ్ తేజ పుట్టినరోజు ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? షాంపెయిన్ పొంగించాలి, హే అనాలి, వాటేసుకోవాలి, కేకులు రుద్దుకోవాలి, అంతేనా? ఈ సెలబ్రేషన్స్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొంతమంది వచ్చేసి ఆస్కర్ స్టార్లు ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు, జై 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 అని చెప్పేసి వచ్చి వాడిని ఆకాశం ఎత్తారు. ఇప్పుడు ఆ సెలబ్రేషన్ ఆయనకు అక్కర్లా. హీ డోంట్ వాంట్ టు సెలబ్రేట్ దట్. నిజం చెప్పాలంటే వాళ్ళ మనసులు ఇంకా బాధగానే ఉన్నాయి. సో అదంతా సెట్ అవ్వడానికి టైం పడుతుంది. వీళ్ళు ఏంటంటే ఆయనకి రామ్ చరణ్ అంటే కుళ్ళు, ఈయన గ్లోబల్ స్టార్ అయ్యేసరికి ఈయనకి ఇదైపోయింది. అందుకే అక్కడి నుంచి వచ్చేసాడు, ఇక్కడ నుంచి వచ్చేసాడు, అక్కడి నుంచి వచ్చేసాడు. ఇంకా చెప్పాలంటే ఈయనన్నా సరే రాన్ అవార్డుని పక్కన పెట్టుకొని ఫోటోలు దిగుతున్నాడు కదా, ఒరిజినల్గా పాప ఆయన నామినేట్ అయ్యాడుగా, ఆయనకు ఉండదా? అంటే వీళ్ళ బేసికల్గా ఏంటో ప్రతి ఒక్కరు అలా అనుకుంటారే తప్ప అవన్నీ ఊహాగానాలు మాత్రమే. వీళ్ళు ఇప్పుడు రావడానికి లేదు, సెలబ్రేషన్ మూడ్లో వాళ్ళు లేరు.
ఈవెన్ ఆస్కార్ వచ్చిన ఎన్టీఆర్ గారికి పొరపాటున నామినేట్ అయ్యి ఆస్కార్ వచ్చినా కూడా హీఈస్ నాట్ ఇన్ ఎ మూడ్ టు సెలబ్రేట్. మేబీ దాన్ని నిజంగా ఎన్టీఆర్ గారికి ఆస్కార్ వస్తే దాన్ని తారక రత్నకి డొనేట్ చేసేవాడే, అంటే అంకితం చేసేవాడే, ఆ విధంగా ఉండేది. ఇట్ హ్యాపెన్స్ ఏమో, బేసికల్ పీపుల్ ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళు వేరు, మీరు 24 గంటలు సెలబ్రేషన్ మూడ్లోనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి కావాలి, ఎక్కడికి వెళ్తే కేకులు, పార్టీలు, అవి ఇవి హంగామా, ఆర్భాటము, ఏం లేకున్నా సరే ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని మెప్పాలి, పొందాలి, సన్మానం చేయాలి. పోనీ ఇక్కడ ఎవరు రాకపోతే వీళ్ళే దేశాలు తిరిగి అమిత్ షాని కలిసి, వాళ్ళని కలిసి బొకేలు ఇచ్చి ఫోటోలు దిగి, వీళ్ళు ఇంకా మూడు నుంచి బయటికి రావట్లేదు. లెట్ దెమ్ సెలబ్రేట్. యాక్చువల్గా చెప్పాలంటే మనం మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వింటూనే ఉంటాం, ఒకే ఇంట్లో ఒకరు పుట్టారు అని అంటే ఇంకొక ఇంట్లో ఇంకొకరు చనిపోతూ ఉంటారు. సో ఇదంతా కామనే. కాబట్టి వీళ్ళు రాలేదు అని చెప్పి వీళ్ళేమి బాధపడరు కూడా. అలా అని చెప్పి వాళ్ళ సెలబ్రేషన్స్ కూడా ఆపుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పెడితే ఆయన బ్రహ్మాండంగా పోస్ట్ పెట్టాడు, హ్యాపీ బర్త్డే బ్రదర్ అని చెప్పి, ఇలాగే ఉండాలి. పోస్ట్ చాలు కదా, అంటే దగ్గరకు వచ్చి కూర్చోవాలా, ఉండాలా. మరి అట్లాంటి ఇప్పుడు మేము మాట్లాడతాం, తారక రత్నం చూడ్డాన్ని వచ్చావా అని ఎవరన్నా మాట్లాడతారు. ఆ ప్రెమిసెస్ లో మనం చరణ్ ఎక్కడ చూడలేదు. బట్ చిరంజీవి గారు అందరి విషయాలకి వస్తారు, వెళ్తారు. బెంగళూరుకి వెళ్ళలేదు కానీ ఇక్కడ ఇది కామన్, అది కంపల్సరీ అక్కడ అటెండెన్స్ ఇవ్వాలి, లేకపోతే ఇంకోలాగా మాట్లాడుకుంటారు. అటెండెన్స్ కోసం ప్రెసెన్స్ ఉండాలనే వచ్చారు. కానీ సరే, అలాంటి కొంతమంది హీరోలు కూడా రాలేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో చాలా సన్నిహితంగా మెలిగిన కొంతమంది హీరోల్ని మనం అక్కడ చూడలేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రామ్ చరణ్ బర్త్డే మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చిందా? అదే ఒక్కైనా కనబడకపోతే అంటున్నారు కానీ 100 మంది రాలా. మహేష్ బాబు గారు వచ్చారా? నాకు తెలిసి రాలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారా? మేబీ రాలేదు. అల్లు అర్జున్ గారు వచ్చారా? సొంత బావ రాలేదు. వీళ్ళందరి గురించి మీరు అడగరు. జూనియర్ ఎన్టీఆర్ రాకపోతేనే అడుగుతారు. మళ్ళీ నందమూరి ఫ్యామిలీ రాలేదు. అది చాలా తప్పు, ఎట్లా అనకూడదు. అండ్ వీళ్ళు కూడా సెలబ్రేషన్స్ ఏదో చేసుకున్నారే కానీ దాంట్లో ఎవరన్నా వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని అన్నప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉండి వాళ్ళకి ఆజ్యం పోసినట్టు ఉంటుంది. రిప్లైలు ఇచ్చుకోవచ్చు కదా, మా బ్రదర్ రాకపోయినా నాకు మంచి విషెస్ తెలిపాడు, ఐ వెరీ హ్యాపీ అని ఒక మాట అంటే ఏమైంది? ఎవరు వద్దన్నారు? వీళ్ళు క్లారిటీ ఇవ్వరు. నాని వచ్చారా? రామ్ చరణ్ దసరా, ఆయన పాపం దసరా మూడ్లో ఉన్నాడు కదా. వచ్చారా? ఇట్లా లిస్ట్ తీసుకుంటే మనం 1,90,000 వచ్చాం. కానీ వీళ్ళకి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రాలేదు అంటే ఎట్లా చూస్తున్నారంటే ట్రిపుల్ వీళ్ళిద్దరు అది మంచి విషయమే లేదు, తప్పలేము. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మూడ్ నడుస్తుంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా నడిపిస్తున్నారు. ఎప్పుడో ఆగిపోయింది. జనరల్ గా ఇండస్ట్రీలో వీళ్ళకి ఏమి ఉండవండి, మంచిగానే ఉంటారు, వాళ్ళే చెప్తూ ఉంటారు. బట్ కొంతమంది దానికి అన్ని వేసి ఆజ్యం పోసి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ను పెంచాలి అన్నట్టుగా చూస్తుంటారు. బట్ వాళ్ళకి అయితే మంచి అండర్స్టాండింగ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.